ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చిక్కెదురైంది. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం తాజాగా స్టే విధించింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆమ్రపాలి తరపు న్యాయవాదిని ఆదేశించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఐఏఎస్ ఆమ్రపాలిని ఏపీకి అలాట్ చేస్తూ గతేడాది అక్టోబర్లో డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేశారు. డీఓపీటీ ఉత్తర్వులను ఆమ్రపాలి క్యాట్ లో సవాల్ చేశారు. ఐఏఎస్ హరికిరణ్ తో స్పాపింగ్ లో భాగంగా ఆమ్రపాలిని క్యాట్ తెలంగాణకు కేటాయించింది. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులను డీఓపీటీ మళ్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ సందర్భంగా ఆమ్రపాలికి స్పాపింగ్ వర్తించదు అని వాదించింది. హరికిరణ్ రిజర్వ్ కేటగిరీ కాబట్టి ఆయనతో ఆమ్రపాలికి స్పాపింగ్ వర్తించదు అని తెలిపింది. తాజాగా క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలి న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు క్యాట్ ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు హైకోర్టు తీర్పు ఇచ్చింది.